తెలియలేరు రామ, తెలియలేరు రామ, తెలియలేరు రామ, భక్తి మార్గమును తెలియలేరు రామ, భక్తి మార్గమును తెలియలేరు రామ, భక్తి మార్గమును తెలియలేరు రామ, భక్తి మార్గమును తెలియలేరు రామ, భక్తి మార్గమును. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన ధేనుక రాగంలో కూర్చోబడ్డటువంటి త్యాగరాజస్వామి కీర్తన. పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో భైరవి రూపంలో ఈ ప్రకృతి ప్రళయాలు ఏ విధంగా అయ్యాయి అన్నది చెప్పిన తర్వాత ఆయన ప్రకృతి దేవి శమించిపోయిందని రుద్రదేవుడు మిగిలిపోయాడని చెప్పాను కదా. ఆ రుద్రుడు శమించిన విధానాన్ని కూడా నీకు చెప్తాను విను అంటూ శ్రీరాములు వారికి చెప్తున్నారనమాట. ప్రకృతిదేవి శమించిపోయేసరికలుగా రుద్రదేవుడు ఆ పైన కింద ఉన్న బ్రహ్మాండ కపాలాల మధ్యలో ఆకాశం ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంతలోనే ఆ రుద్రుడు బ్రహ్మాండ కపాలాలను బలంగా తన నోట్లోకి పీల్చేసుకున్నాడు, మింగేశాడు. ఆ పైన ఆకాశంలో మరో ఆకాశంలాగా తనక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంతలో అతను ఒక మేఘంలా తేలిపోయాడు. ఇంతలోనే జానుడు కట్టెలా బిగుసిపోయాడు. ఆ తర్వాత చిన్న గాజు నలుసులాగా అయిపోయాడు. ఆ తర్వాత ఇంకా చిన్నవాడై కనిపించడం మానేశాడు. అక్కడి నుంచి నేను దివ్య దృష్టితో చూడాల్సి వచ్చింది. ఆ రుద్రుడు క్రమంగా పరమాణువంతైపోయి అంతకంటే కూడా చిన్నవాడైపోయి అదృశ్యమైపోయాడు. చిత్రం, ఆయన అదృశ్యం అయ్యేసరికల్లా అప్పటి వరకు కనిపించిన ఆకాశం కూడా కనిపించడం మానేసింది. దానిలో దృశ్యం అనేది లేకుండా పోవడం వల్ల ఆకాశం కేవలం బ్రహ్మాకారాన్ని మాత్రం పొందిందని గ్రహించాను నేను. నా ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. నాకు వెనకటి సంఘటనలన్నీ గుర్తుకొచ్చాయి. ఆ విద్యాధర స్త్రీ నా దగ్గరికి రావడం, నేను వచ్చి ఆ శిలా ప్రపంచాన్ని చూడడం, నేను చూస్తూ ఉండగానే ఆ ప్రపంచం అంతా ఇలా మహాప్రళయాన్ని పొందడం, లేడిపిల్ల చిగురుటాకులను మింగేసినట్లుగా ఆ రుద్రదేవుడు బ్రహ్మాండ కపాలాలను మింగడం, ఇవన్నీ స్మరించేసరికలా నేను మొదటిసారిగా పట్నానికి వచ్చి రాజప్రసాదాన్ని చూసిన పల్లెటూరు బైతులాగా నివ్వెరపోయాను అన్నారు. అంతకంటే చిత్రంగా మరొకటి కూడా జరిగింది. ఇంకా చుట్టుపక్కల్లో ఇందాకటి శిల వంటి శిలలు చాలా కనిపించాయి. నాకు ఆ శిలలన్నింటినీ కూడాను ఇందాకటి కాళీదేవి శరీరంలాగానే రకరకాల ప్రపంచాలు కనిపించాయి. అయితే అవి మామూలు కంటికి కనిపించడం లేదు. బుద్ధినేత్రేణ దృశ్యంతే దివ్యాక్ష్ణ వా నాతే యథా అన్నారు. ఇది సర్గ 86లో 24వ శ్లోకం అన్నమాట. వాటిని చూడాలంటే జ్ఞానమయమైన నేత్రమే కావాలి, లేదా దివ్య దృష్టి అయినా పొందాలి. జ్ఞాననేత్రం అంటే అహంకారరహితమైన బుద్ధి. అటువంటి దృష్టితో చూసేసరికల్లా నాకు అక్కడ ఉండే రాళ్లల్లో మాత్రమే కాదు, అక్కడ ఉండే గడ్డి పరకల్లోనూ తీగల్లోనూ చెట్ల గుబుర్లోనూ కూడా ఎక్కడ చూసినా వింత వింత ప్రపంచాలు కనిపించాయన్నమాట. ఆ ప్రపంచాలకు ఒక నిశ్చితమైన న్యాయం, తర్కబద్ధమైన నియమం ఏది నాకు కనిపించలేదు. ఉదాహరణగా, ఒక ప్రపంచంలో ప్రజాపతి ఇప్పుడే పుడుతున్నాడు, మరో ప్రపంచంలో అక్కడ ప్రజాపతి లయించబోతున్నాడు, మరొక ప్రపంచంలో సృష్టి నిండుగా కనిపిస్తోంది. ఒక ప్రపంచంలో దేవతలకు మరణం ఉంది, మరో ప్రపంచంలో దేవదానవులు స్నేహంగా ఉంటున్నారు. ఇంకొక సృష్టిలో శ్రీరాముడు చిన్నవాడుగా ఉండగానే రావణాసుడిని చంపేశాడు, మరో సృష్టిలో రావణాసురుడే రావణ్ణి చంపేశాడు. ఇలా రకరకాల వింత ప్రపంచాలని నేను చూశాను. దీన్ని బట్టి మన ప్రపంచంలో మనకి కనిపించే తర్కబద్ధత మన అలవాట్లను బట్టి ఏర్పడిందే తప్ప దానికి ప్రత్యేకమైన అస్తిత్వం ఏదీ లేదని నేను అర్థం చేసుకున్నాను అంటూ చెప్పారన్నమాట. చెప్తూ అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకి ఈ వింత వింత ప్రపంచాల వర్ణనని మనం భుషుండోపాఖ్యానంలోనూ ఉత్తరార్థంలో మరో చోట కూడాను మనం దీని గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 23వ శ్లోకం నుంచి 48వ శ్లోకం వరకు కూడా ఈ వివరణని ఆయన కొనసాగించారనమాట 86వ సర్గలో. ఇది కీలకమైన అంశాలు మాత్రమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. క్వచిదల్పేన రామేణ హత రావణ రాక్షసం రక్షసా రావణేన ఇవ కచిద్విహత రాఘవం అన్నారు.
ఇక్కడ విహత రాఘవం అనే పదానికి రావణాసురుడే రాముణ్ణి చంపేశాడు అని చెప్పడానికి ఇష్టం లేకో ఏమో వ్యాఖ్యాత విహత శబ్దాన్ని కొంచెం అర్థం మార్చి రావణాసురుడు రాముణ్ణి మోసగించాడు అనే అర్థం చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ సృష్టి పరంపరలో నిశ్చితమైన నియమం ఏదీ లేదని చెప్పడానికి ఈ వర్ణనకు ఎక్కువ ప్రాధాన్యత. దీని తాత్పర్యం అలా మనం గ్రహిస్తే చాలు. ఇదేం చిత్రం గురుదేవా, నేను పూర్వమే ఉన్నానా? ఉంటే ఇలాంటి శరీరంతో ఇలాంటి మనసుతో ఇలాగే ఉన్నానా? అప్పుడు సన్నివేశం కూడా అంతా ఇలాగే ఉందా అంటూ ప్రశ్నించారు రాములు వారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామా, మినుములు రాశిగా పోసాం, వాటిని మానికలతో కొల్చి మళ్లీ పక్కన పోసాం. పూర్యమాణా యథామాశ క్రమేణాన్యేన తేనవా అన్నారు. ఇది సర్గ 86లో 51వ శ్లోకం అనమాట. ఇందాక మినుముల సన్నివేశం, ఇప్పుడు మినుముల సన్నివేశం ఒకే రకంగా ఉందని చెప్పగలమా? లేదని చెప్పగలమా? వివిధ సృష్టిల పరిస్థితి ఇంతే. సముద్ర తరంగాలు వచ్చాయి పోయాయి, మళ్లీ వచ్చాయి, పోయిన తరంగాలే వచ్చాయని చెప్పగలమా మనం? అప్పుడు అవి పూర్తిగా కొత్తవని నిరూపించగలమా? అలాగే సృష్టి పరంపరల్లో జీవుల పరివర్తన కూడా కొన్ని చోట్ల కొద్దిపాటి పోలికలతోటి, కొన్ని చోట్ల కొద్దిపాటి వైవిధ్యంతో, కొన్ని చోట్ల ఎటూగాని విధానంతో సాగిపోతూ ఉంటాయి. పునస్త్వం పునరేవాహం పునః పునరిమే జనాః నా కదాచన నైవాణ్యే సంభవంత్యఖిలం పరే అని చెప్తున్నారు. అంటే ఏంటిక్కడ? నువ్వు మళ్లీ పుట్టావు, నేను మళ్లీ పుట్టాను, ఈ జీవులందరూ మళ్లీ మళ్లీ పుట్టారు. ఇది వ్యవహార దృష్టి. తత్వదృష్టితో చూస్తే ఎప్పుడూ ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనలో ఎప్పుడూ ఏది పుట్టడం లేదు. ఇది మనకి సర్గ 86లో 52వ శ్లోకం అనమాట. ఇక ఆ సన్నివేశం ఈ సన్నివేశం ఒకే రకంగా ఉన్నాయా అని అడిగావు కదా. సన్నివేశం అంటే ఏమిటి? శరీరాకారము, చుట్టూతా ఉన్న బంధువు మిత్రులు, ఆ వ్యక్తికి ఉన్న తెలివి, శక్తి, ఆ సాధించిన కార్యాలు, ఇలాంటివి కలిపితే సన్నివేశం. అవి ప్రతి సృష్టిలోనూ కొంత పోలికతోనే ఉంటాయి, కొంత తేడాగా కూడా ఉంటాయి. ఒకప్పుడు మానవ జీవుడు మరో సృష్టిలో పశు శరీరంతో పుట్టవచ్చు. అప్పుడు వాడే వీడు అనాలా మనం? వాడు వేరే వీడు వేరే అనాలా? ఏది నియమంగా చెప్పేందుకు వీలుండదు కనుక జీవ సన్నివేశాలు సదృశంగా ఉన్నాయా విసదృశంగా ఉన్నాయా అని ఎవడు తేల్చి చెప్పగలడు? ఎవరూ తేల్చి చెప్పలేరు. కనుక రామ, అసలు సృష్టితత్వం ఏమిటో ఆలోచించు అంటూ సర్గ 86లో చెప్పి, దానికోసం అప్పుడు నాకు కలిగిన అనుభవాన్ని నీకు మరింతగా వివరిస్తాను విను అంటూ, ఆ విధంగా ఏ రాతిలో చూసినా, ఏ చెట్టులో చూసినా, ఏ పుట్టలో చూసినా రకరకాల సృష్టులు కనిపించేసరికల్లా నేను ఆలోచించి నా వంకే చూసుకున్నాను. ఆశ్చర్యం! నాలోనే ప్రతి అవయవంలోనూ రకరకాల ప్రపంచాలు కనిపించసాగాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా అని నిశితంగా పరిశీలించాను. రోటికి ఏర్పడ్డ బీటుల్లో ఇరుక్కున్న గింజ వానాకాలంలో మొలకెత్తినట్లుగా నా హృదయం అనే ఆకాశంలో ఇరుక్కున్న సంస్కార బీజాల్లోంచి ఈ ప్రపంచ వృక్షాలు మొలకెత్తుతున్నాయని గ్రహించాను. గాఢ నిద్రలోంచి స్వప్నానికి గాని జాగ్రత్త దశకు గాని చేరుకున్న సమయంలో ఉన్నట్టుండి ప్రపంచాలు ఎలా కనిపిస్తాయో అలాగే ఈ హృదయంలో నాకు ఆ ప్రపంచాలన్నీ వికసిస్తున్నాయి అంటూ నేను గ్రహించాను అన్నారు. అప్పుడు శ్రీరాముల వారు అడిగారు, ఆ వికాసానికి ఏ క్రమము లేదా గురువుగారు అంటూ. వశిష్ఠుల వారు అన్నారు, జాగ్రత్త ప్రపంచ సృష్టిలో ఒక క్రమ వికాసం ఉన్నట్టు కనిపిస్తుంది. స్వప్న ప్రపంచ సృష్టిలో అన్ని పదార్థాలు ఒకేసారి వస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆ విషయంలో తత్వవేత్తల్లో కొంత అభిప్రాయ భేదాలున్నాయ్యా. ఒక క్షణంలో స్వప్న ప్రపంచం ఏర్పడుతుందన్నప్పుడు క్షణం అనేది కూడా ఆ కాలపు కొలతే గనుక స్వప్న దశలో కూడా సృష్టిలో క్రమ వికాసం ఉందని కొందరు అంటుంటారు. ఈ వికాసానికి ఇంత సమయమే కావాలనే నియమాన్ని ఎవరు ఏర్పరచగలరు అని వారు వాదిస్తుంటారు. మరికొందరు అనుగర్భంలోనే ప్రపంచం ఉన్నట్లుగా క్షణగర్భంలోనే మహాయుగం ఉందని, అందువల్ల కాలపు కొలతల గురించి చర్చలు అనవసరమని భావిస్తుంటారు. ఇద్దరి వాదాల్లోనూ సారాంశం ఏంటంటే, ఈ సృష్టిలన్నీ కేవలం బ్రహ్మాత్మకాలైనప్పుడు వాటి యొక్క వికాస క్రమాన్ని గురించి చర్చించడంలో సారం లేదనేదే. అయినా నేను బ్రహ్మాండాత్మకమైన ఆత్మను కల్పించుకొని, అంటే కనిపించే ఈ బ్రహ్మాండం మొత్తం నేనేనని ధారణ చేసి ఆ బ్రహ్మాండాన్ని చూడ్డం మొదలుపెట్టేసరికి ఆ సృష్టి వికాస క్రమం నాకు కనిపించింది. మొదట దిక్కులనే భావం వచ్చింది. ఆ దిక్కులే ఆకాశమయ్యాయి. ఆకాశం అనే చింతన వచ్చేసరికి నాలో చిత్తం ఏర్పడింది.
అదేమిటా అని చూస్తుంటే ఆ ఆకాశం నేనే అనిపించింది. దాంట్లోంచి నేననే అహంకారం ఏర్పడింది. ఆ అహంకారమే కొంచెం గట్టిపడేసరికల్లా ఆకాశమే నేననే భావం గట్టిపడిపోయింది. నా పూర్వపు స్థితి మరుపులో పడ్డం ప్రారంభమైంది. ఆ దశలో నా అహంకారానికి బుద్ధి అనే పేరు ఏర్పడింది. నాలో నిశ్చయాలన్నీ మొదలవడం మొదలుపెట్టాయి. నా బుద్ధి మరింత గట్టిపడేదాకా దానిలో ఆకాశమే నేననే నిశ్చయం తగ్గి సంకల్పాలు, వికల్పాలు, సందేహాలు మొదలైనవన్నీ మొదలయ్యాయి. ఈ దశలో నా బుద్ధికి మనస్సు అనే పేరొచ్చింది. ఆ మనస్సు కల్పనలు మొదలుపెట్టింది. వాటిలో మొదట శబ్దాది తన్మాత్రలు అంటే ఆకాశాదుల యొక్క గుణాలు, ఆ తర్వాత వాటిని గ్రహించే పంచేంద్రియాలు, ఆ తర్వాత వాటికి కనిపించే పంచభూతాలు, ఆ తర్వాత భూత సమ్మేళనంతో ఏర్పడిన భౌతిక పదార్థాలు రూపొందాయి. దాంతో అంతకుముందు దుఃఖస్పర్శ లేని నాకు కొత్తగా దుఃఖస్పర్శ ఒకటి మొదలైంది. మళ్ళీ వ్యవహారం మొదలైంది. బ్రహ్మాండమంతా నేనే అని భావించిన నాకు ఒక పరిమితి లాంటిది ఏర్పడిపోయింది. ఇదిలా ఎందుకు జరిగిందా అంటూ పరిశీలించాను. గాలికి చలనం ఎంత సహజమో మనస్సుకు శరీరాది కల్పన కూడా అంత సహజము అన్న విషయాన్ని అక్కడ నేను గ్రహించాను. మనస్సుకి ఈ శక్తి ఎలా వచ్చిందా అంటూ చూశాను. ఏ శక్తి అయితే మనస్సును తయారు చేసిందో ఆ శక్తి యొక్క బలం వల్లనే మనస్సు ఇలా ప్రవర్తిస్తోంది. అందుచేతే ఈ సృష్టి కల్పనా వికాసాన్ని నియంత్రించే శక్తి మనస్సు చేతుల్లో కూడా లేదు. ఆ శక్తికే మనం నియతి అనే పేరు, మాయా అని మరో పేరు పెట్టుకున్నాం. ఇంద్రియాదులు ఏర్పడ్డ విధానాన్ని మరికొంత వివరిస్తాను నీకు, ఇప్పుడు విను అంటూ ఆయన ఇంత చెప్పాక మళ్ళీ ఇంకొంచెం వివరిస్తున్నారు మనకి. ఏంటది? మనస్సు ఏర్పడిందని చెప్పాను కదా, దానిలో అప్పటికే శుద్ధ చైతన్యం ప్రతిబింబిస్తోంది కనుక ఆ మనస్సు ఒక నిప్పు రవ్వలాగా కనిపిస్తుంది. ఆ రవ్వ చూస్తూ ఉండగానే పెద్దదై మంటగా మారుతుంది. ఆ మంటే స్థూల శరీరం. ఆ శరీరంలో కొన్ని చిల్లులు ఏర్పడ్డాయి. వాటిలో 2 చిల్లుల రూపాలను చూడ్డానికి పనికి వచ్చేవిగా ఉంటాయి. అవి లోకులకు కళ్ళు అని పేరు పెట్టారు. అవి చూస్తాయి అన్నారు. నిజానికి పదార్థాలు కనబడాలంటే దేశము, కాలము, వెలుతురు మొదలైన సన్నివేశాలెన్నో కలిసి రావాలి. అదీ కాక చైతన్య ప్రసారం ద్వారా వస్తు దర్శనానికి నిజమైన కారణం నేను కనుక నేను చూస్తున్నాను అనే అనుభూతి నాకే కలిగింది. ఇదే విధంగా నవరంధ్రాల ద్వారా రకరకాల పనులు జరిగిన అనుభవాల మాట అంతా నానెత్తి మీదే పడింది. వీటిని అనుభవిస్తున్న కొద్దీ నా అహంకారం మరింత పెరిగింది. దానివల్ల బుద్ధి, మనస్సు మరింత గట్టిపట్టాయి. అంతకు ముందున్న చిత్తం కేవలం నా ఆకాశ తత్వాన్ని మాత్రమే చింతించింది. ఇప్పుడు చింతించేందుకు, స్మరించేందుకు కొత్త కొత్త విషయాలు ఏర్పడ్డాయి. అందువల్ల నా చిత్తం కూడా గట్టిపడింది. అలా మనోబుద్ధి చిత్తాహంకారాలతోటి నేను అంతఃకరణ స్వరూపుణ్ణి అయ్యాను. దీన్నే అతివాహిక దేహం అంటారు. నిజానికి నాకు ఇంతకు మించి దేహం లేదు, కాని నాకు మనస్సు చేత రకరకాల రూపాలు ఆపాదించబడుతూనే ఉన్నాయి. ఆ ప్రవాహాన్ని నేను ఆపలేకపోతున్నాను. ఈ విధంగా చిరకాలం భావన చేస్తూ ఉండేసరికల్లా నాకే ఒక హిరణ్యగర్భ శరీరం ఏర్పడిందనే అనుభూతి కూడా కలిగింది. ఆ శరీరం ఏర్పడేసరికల్లా పసివాడికి ఏడవాలనే ఆలోచన పుట్టినట్లుగా నాకు కూడా శబ్దం చేయాలనే కోరిక కలిగింది. పసివాడి శబ్దం ఉంగా ఉంగా అని బయటకు వచ్చినట్లుగా నా శబ్దం ఓం అంటూ బయటికి వచ్చింది. కలగనే మనిషి పాత విషయాలను కలలో స్మరించినట్లుగానూ నాకా ఓంకారంలోంచి ఏవేవో స్మరణలు వచ్చి భూహ్ భువః సువః ఇత్యాది వ్యాహృతులను, గాయత్రీ మంత్రాన్ని, చతుర్వేదాలను క్రమంగా ఉచ్చరించాను. అప్పటినుంచి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మను నేనే అయ్యాను. ఈ 14 లోకాలు నాకు శరీరమయ్యాయి. ఇలా మనోమయమైన జగత్తొకటి తయారైంది. అక్కడ నిజంగా ఉన్నది ఏదీ లేదు. అయినా ఎడారి నదుల్లాగా అన్నీ కనిపిస్తున్నాయి. జ్ఞాన దృష్టితోటి చూస్తే అన్ని చోట్ల శుద్ధ చైతన్యమే కనిపించడం మొదలుపెట్టింది. మరో దృష్టితో చూస్తే ప్రపంచమే కనిపిస్తోంది అంటూ ఆయన ఇక్కడ శ్రీరాముల వారికి వివరించి చెప్పారనమాట. తర్వాత ఆయన ఏమంటున్నారంటే, తత్వజ్ఞానులైన యోగులు సృష్టులను దర్శించే విధానాన్ని కూడా నీకు చెప్తాను విను అని. రామ, నేను మొదట భూమినే నేను అనే ధారణ చేశాను. దానివల్ల నేను భూరూపాన్ని పొందాను.
అంత మాత్రం చేత నా చైతన్య శరీరాన్ని విడిచిపెట్టలేదు. ఒక చక్రవర్తి తన శరీరం మీద అహంభావాన్ని విడిచిపెట్టకుండా ఈ రాజ్యమంతా నేనే అనే అహంభావాన్ని అంటే అభిమానాన్ని ఏ విధంగా ధరించి ఉన్నాడో అలాగే నేను కూడా చైతన్య అహంభావాన్నే బ్రహ్మ అహంభావాన్ని నేనే పరబ్రహ్మను అనే భావాన్ని విడిచిపెట్టకుండా భూమ్యాహం భావాన్ని ధరించాను. దానివల్ల నేనే భూదేవతను అనే అధిష్టాతృ దేవతని అనే తాదాత్మ్య బుద్ధి నాకు ఏర్పడింది. దానివల్ల భూమిలో ఉండే ద్వీపాలు, కొండలు, తృణాలు మొదలైనవన్నీ నా అనుభవంలోకి వచ్చాయి. ఈ భూమి మీద లోపల జరిగే సన్నివేశాలు నాకు స్పష్టంగా తెలిసాయి. ఇక్కడ వాల్మీకి వారు భూమి అనడానికి భూపీఠము అనే పదాన్ని తరచుగా వినియోగించడం ఈ 87వ సర్గలో 60వ శ్లోకం దగ్గర నుంచి మిగిలిన 13 శ్లోకాలు అంటే 88వ సర్గలో 23వ శ్లోకాలు కూడాను ఈ భూపీఠ వర్ణనకే వినియోగించారు. ఈ సందర్భంగా భూమి మీద ఉండే రకరకాల ప్రకృతి సన్నివేశాలను, జీవిత సన్నివేశాలను కూడాను కవితామయంగా ఆయన వర్ణించడం మొదలుపెట్టారు. అక్కడ ఇంత విపుల వర్ణన దేనికి అంటే రాబోయే శ్రీరామ ప్రశ్నకు బలం చేకూర్చడానికి. మరి ఆ శ్రీరాముడి ప్రశ్న ఏంటి, దానికి సమాధానంగా వశిష్ఠులు వారు ఏం చెప్తున్నారు అన్నది మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో రేపు శ్రీరాముడు వారి కీర్తన విన్న తర్వాత ఆ ప్రశ్న ఏమిటి, దానికి సమాధానంగా ఈయన ఇంకా ఏమిటి వివరించి చెప్పారు అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.